జాన్ విక్ చాప్టర్ 4 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో ఈవినింగ్ షోతో రిలీజ్ అయిన ఈ జాన్ విక్ ఫోర్త్ పార్ట్ని చూసిన తర్వాత నాకైతే బాగానే నచ్చిందండి. మొత్తం 4 పార్ట్స్లో ఇది నా ఫేవరెట్ పార్ట్ అని చెప్తాను. ఎప్పటి నుండో ఎవరైనా నీ ఫేవరెట్ సీన్ ఏది అని అడిగితే జాన్ విక్ 2లో ఎండ్ క్రెడిట్స్ టైంలో ఓన్లీ డైలాగ్స్తోనే వచ్చే ఎలివేషన్ సీన్ అని చెప్తాను. జాన్ విక్ అంటే జనరల్గా స్టోరీ తక్కువ, యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ జాన్ విక్ 4లో కూడా మతి పోగొట్టే యాక్షన్ సీన్స్ విపరీతంగా ఉంటాయి. నేనైతే యాక్షన్ కోసమే వెళ్ళాను. సో యాక్షన్ కోసం చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాంటి డ్రామా మిగతా పార్ట్స్తో పోలిస్తే ఈ ఫోర్త్ పార్ట్లో డ్రామా బాగుంది. అండ్ ఎండ్ క్రెడిట్ సీన్ కూడా లాస్ట్లో ఉంది, కానీ దానికోసం 10 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంది. మిగతా వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది డిపెండ్స్. ఎందుకు డిపెండ్స్ అని అన్నానో మైనస్ పాయింట్స్లో చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, కానీ కత్తులతో కోసుకొని చంపడం, దారుణంగా డాగ్తో కరిపించి చంపడం, ఇలాంటి చాలా బ్రూటల్ కిల్లింగ్స్ ఉంటాయి. అవి ఇబ్బంది పెట్టచ్చు. బేసిక్ స్టోరీ లైన్ సేమ్. జాన్ విక్ 3 ఎండింగ్ని జస్టిఫై చేస్తూ ఈ ఫోర్త్ పార్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇందులో కూడా జాన్ విక్ని చంపమని భారీ మొత్తానికి కాంట్రాక్ట్ వస్తుంది. అలా తప్పించుకుంటూ దొరికిపోతూ ఇలా అసాసినేషన్ స్టోరీనే. ప్లస్ పాయింట్స్: సినిమాలోనే ఫస్ట్ ఫైట్నే దాదాపు 25 మినిట్స్ ఉంటుంది. 5 ఫైట్స్ని ప్యారల్గా రన్ చేసి అన్నింటినీ ఒకటే చోటకి తీసుకొస్తారు. ఇంకా మిగతా ఫైట్స్ విపరీతమైన ట్రాఫిక్లో కార్ చేసింగ్ ఫైట్ సీన్, కళ్ళు కనబడిన బ్లైండ్ క్యారెక్టర్తో వచ్చే ఫైట్ సీన్స్, స్టెప్స్ మీద వచ్చే ఫైట్ సీన్ ఇప్పటికొచ్చి ఏ సినిమాలోని ఈ స్టైల్లో చూసుండం. అంత బాగున్నాయి. సినిమాలో టెక్నికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏదో ఒక అవార్డు ఫిక్స్ అయిపోండి సినిమాకి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, టేకింగ్ అయితే కార్ 360 డిగ్రీస్ తిరుగుతున్నప్పుడు, ఇంకా మేజ్ రన్నర్ గేమ్ లాగా టాప్ వ్యూలో షూట్ చేసిన సీన్ సింప్లీ బ్రిలియంట్. హీరో కేన్ రీవ్స్ గారు ఈ జాన్ విక్ రోల్కి ప్రాణం పోశారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం టాకీ పాటు ఉంటుంది. ఆ టైంలో డ్రామా అర్థం కాకపోతే బోర్ అనిపించొచ్చేమో, కానీ సెకండ్ హాఫ్ మాత్రం పరిగెట్టేస్తుంది. నాన్ స్టాప్ యాక్షన్. ఇప్పుడు మైనస్ పాయింట్స్. ఏ ఫ్రాంచైజ్కైనా బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ముందు పార్ట్స్ చూడాలి. ఈ జాన్ విక్ ఫోర్త్ పార్ట్ కూడా ఈ జాన్ విక్ వరల్డ్ అర్థం కావాలన్నా ముందు పార్ట్స్ని తప్పకుండా చూసి ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ ఫోర్త్ పార్ట్ కోసం మాట్లాడితే డ్రామా అర్థం చేసుకోవాలి, లేదంటే యాక్షన్ తప్ప సినిమాలో మీకు ఏం నచ్చదు. అండ్ స్టార్టింగ్ 15 మినిట్స్ కొంచెం ఓపిక పట్టాలి. లెంత్ కూడా ఎక్కువే. అలాగే యాక్షన్ సినిమాలు నాకెందుకు అనుకునే వాళ్ళకి దిస్ మూవీ ఈజ్ నాట్ ద రైట్ చాయిస్. సో ఫైనల్గా ఇదండి, యాక్షన్ లవర్స్కి మూవీ ద బెస్ట్ అట్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్. యాక్షన్ నచ్చని వాళ్ళకి ఇంకంతే. హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 3.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.